అర్చకత్వం బ్రాహ్మణులే ఎందుకు చేయాలి అన్నదానికి ముందు వీడియోలో మనం ఒకటి చెప్పుకున్నాం. నియమం, నిష్ట, అదేవిధంగా గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి గురుముఖతః నేర్చుకున్న పాఠం. వీటితో పాటు వేదం ఏం చెప్తుంది? యజుర్వేదం బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం అని చెప్తుంది. బ్రహ్మ అనేటటువంటి ఆయన, ఇప్పుడు బ్రహ్మ అన్నది చతుర్ముఖ బ్రహ్మగారు అని మనందరికీ తెలిసింది. కానీ వివాహాల్లో కానీ యజ్ఞయాగాది క్రతువుల్లో కానీ ఎక్కడైనా బ్రహ్మస్థానం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆచార్యుడు అని కూడా అంటారు. దాని బ్రహ్మస్థానం, ఆ స్థానం పేరు బ్రహ్మ, హోత, అధ్వర్యు ఇలాంటి పేర్లతో ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం బ్రహ్మ దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం, వీళ్ళందరినీ ఏకీకృతం చేస్తూ, అంటే ఋషుల్లో కంటే ఋషుల్లో శ్రేష్ఠుడు, విప్రుల్లో కంటే విప్రుల్లో శ్రేష్ఠుడు అయినటువంటి ఈయన దేవతలను ఆరాధించడానికి ముందు ఉంటాడు, ఆచార్య స్థానంలో ఉంటాడు, బ్రహ్మస్థానమై ఉంటాడు. కాబట్టి బ్రహ్మస్థానానికి ఆ యొక్క లక్షణం ఉంది. ఇప్పుడు ఇదే స్థానంలో వేరే వాళ్ళు కూర్చుంటే తప్పే ఉంది. బ్రాహ్మణులే ఎందుకు కూర్చోవాలి? మీకు ముందే ఒక మాట అన్నట్టుగా బ్రాహ్మణ్యం అనేది కేవలం జన్మతః వచ్చేది కాదు. అది గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి గురుముఖతః వచ్చినటువంటి కొంత విద్యాభ్యాసము, దాంతోపాటు ఆచరణయోగ్యమైనటువంటి నడవడిక కలిగి ఉండడం, వీటన్నిటి ద్వారా వస్తుంది. అంతే తప్ప జన్మతః బ్రాహ్మణ్యం అనేది ఎవరికీ రాదు. తొందరగా కాదు. కొంతమంది ఉంటారు సిద్ధపురుషులు. నేను అందరినీ కలిపి ఒక కాటికి చెప్పలేం. ఎందుకంటే ఇందులోనే రామానుజుల వారు ఉంటారు, ఇందులోనే వికనసాచార్య స్వామి వారు ఉంటారు, ఇందులోనే శంకరాచార్య స్వామి వారు ఉంటారు. వీరు జన్మించిందే కేవలం పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ ప్రకటించడం కోసం. కాబట్టి వాళ్ళని ఎగ్జామ్ చేసేసి మిగతా మనమందరికీ కూడా ఇది తప్పకుండా ఉండి తీరుతుంది. నిష్ట, దాంతోపాటు సచ్చీలత, ఈ రెండింటినీ ఏకీకృతం చేసుకుంటే అప్పుడు నీ పరమైనటువంటి స్వకారి, నా గోత్రనామాలతో నేను పూజ చేసుకోవడం మీద నాకు దృష్టి ఎక్కువ ఉంటే భక్తుల గురించి నేను ఎక్కువ ఆలోచించలేను కదా. కాబట్టి అర్చకులు తన స్వార్థాన్ని విడిచిపెట్టి భక్తుల యందు నియమనిష్టలతో, భక్తుల యందు ఉండేటటువంటి గౌరవ భావంతో పరమాత్మకి చేర్చడానికి సహృదయులయ్యే ఉండాలి అన్న తాత్పర్యం ఉంటుంది. కాబట్టి అర్చకులలో బ్రాహ్మణులు మాత్రమే ఇన్నాళ్ళు చేయగలుగుతూ వచ్చారు అన్నమాటని సవినయంగా తెలియజేసుకుంటూ నమస్కారం.